నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో మహబూబ్ నగర్ లో ఈరోజు 18వ డివిజన్ కార్పొరేషన్ సంబంధించి హడావిడి నడుస్తా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మధుమోహన్ గారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం అయితే వహిస్తా ఉన్నాడు. అదేవిధంగా కార్పొరేటర్ గా బరిలో ఉన్నాడు. అకంటే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి ఇంప్లిమెంట్ అయ్యాయి, ఇప్పుడు ప్రెజెంట్ గా ఎలా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు చాలానే డెవలప్మెంట్స్ అయినాయి. ప్రధానంగా మాకు ఇక్కడ రోడ్డు సమస్య ఉంటుండే. వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్స్ ఇప్పటివరకు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఫండ్స్ మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినా కానీ అదే ఫండ్స్ వీళ్ళు తీసుకొని ఇప్పుడు ఈ రోడ్డు చేయడం అనేది జరిగింది. మాకు ప్రధానంగా బ్రిడ్జి కింద నుంచి మాకు నీళ్ళు వచ్చేవి బాగా. ఆ వాటర్ సమస్య బాగుంటుండే. ప్రతి సంవత్సరం మాకు 2 నెలలు 3 నెలలు వర్షాకాలం వచ్చింది అంటే ఆ బ్రిడ్జి కింద నీళ్ళు అనేది చాలా ఉంటుండే మాకు. ఆ ప్రాబ్లం కోసం ఎన్నోసార్లు మా ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు వచ్చి చూసేవారు. దానికి ఒక మార్గం, ఒక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బెడ్ వేయడము, వాటర్ పోవడానికి అని చెప్పేసి ఒకటి మార్గం చేసి వెళ్తుంది. ఇంకోటి మాకున్న ప్రాబ్లం ఏంటంటే మాకు బోయపల్లి గేట్ నుంచి పోవడానికి కూడా రోడ్డు లేకపోతుండే. బోయపల్లి గేట్ నుంచి అట్లా పోవాలంటే ఈ గోదాం పక్క వచ్చి మొత్తం గుంతలు డ్రైవ్ ఉంటుండే. ఆ గుంతలు దాన్ని కూడా మామూలుగా మొత్తం ఒక మొర వేపించేసి ఒక జేసీ లెవెల్ చేపించేసి మాకు రోడ్ చేసిండు. మాకు ఈ ప్రాబ్లం అయితే బాగుంటుంది మాకు. సార్ ఇంకొక విషయం సార్, వాస్తవానికి ఇక్కడ లేని రాజకీయం 18వ డివిజన్ లో కనిపిస్తా ఉంది. నువ్వా నేనా రీతిలో అయితే నడుస్తా ఉంది. ఎలా కనిపిస్తా ఉంది మీకు? నువ్వా నేనా అంటే ఇప్పుడు మేమైతే అనుకుంటున్నాం వచ్చేది ఎట్లాగో మా గవర్నమెంటే, బీఆర్ఎస్ గవర్నమెంటే. మేము ఇప్పటి నుంచో మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో మేము ఉన్నాము. ఈ పార్టీలో మేము ఉంటాము. ఈ పార్టీ నుంచి మేము గెలిచినా ఈ పార్టీలో మేము కొనసాగుతాము. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి ప్రచారంలో భాగంగా గడప గడపకి వెళ్తా ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న సమస్యల గురించి మెయిన్ గా ఏమన్నా మీ దగ్గర చెప్తా ఉన్నారా? ప్రధానమైన సమస్య అంటే మాకు ఒకటి రోడ్స్, ఒకటి అండర్ గ్రౌండ్ రైల్ సిస్టమ్, ఒకటి ఈ సమస్యలే ఉన్నాయి మాకు ముఖ్యంగా. ఇంకొక విషయం, మీరు ఒక హామీ ఇస్తున్నారని సమాచారం అంతా ఉంది. ఎవరికైతే పెన్షన్ లేవో, ఎవరికైతే ఇంతకుముందు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా కార్పొరేటర్ అన్న మరుక్షణమే అవి మొత్తం సాల్వ్ చేస్తా అని చెప్పేసి ఒక హామీ ఇస్తా ఉన్నారంట. అందులో ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు గల్లీలో కొంతమంది కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారంట. ఎంతవరకు వాస్తవం ఇది? ఖచ్చితంగా చేస్తాము. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు చేస్తాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేస్తాము, బస్తీ దవాఖానా తీసుకొస్తాము, ఇక్కడికి ఒక రేషన్ షాప్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఏదైతే 18వ డివిజన్ సంబంధించి ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా ఈ ఎలక్షన్ సంబంధించి, ఎందుకంటే రేపు మాపు ఎలక్షన్ జరుగుతా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా? ప్రజలకు ఏమైనా సూచన అంటే ఇప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళని గెలిపించుకోండి. ఎందుకంటే స్థానికంగా ఉండేవాళ్ళు ఇక్కడ మన మధ్యలో ఉండేవాళ్ళు అయితే రోజు అందరినీ పలకరించుకుంటూ వెళ్తాము. వాళ్ళకి ఏమన్నా సమస్యలు వచ్చినా సరే వాళ్ళు నన్ను కలవడము, లేదంటే నేనైనా డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలను కనుక్కోవడము, వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అంటే మీరు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏమైందంటే ప్రతిరోజు మీ కండ్ల ముందరనే ఉంటా కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చినా కూడా నేను సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకే ప్రజలకు ఒక విన్నతి చేస్తా ఉన్నారు. లాస్ట్ గా ఎలక్షన్ సంబంధించి సూచన ఇవ్వదలుచుకున్నారు లాస్ట్ ప్రజలకు? ఎలక్షన్ సంబంధించిన సూచన అంటే నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాను. వాళ్ళకు స్థానికంగా ఉంటాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరూ పోతుంటే అక్క, అన్న, తమ్ముడు, చెల్లెలు అనుకుంటే ఇట్లా మేము అందరినీ పలకరించుకుంటూ పోయే గుణం అనేది. ఇక్కడే ఉంటాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము. తాతలు ఇక్కడనే, మా నాన్న వాళ్ళు ఇక్కడనే, మేము ఇక్కడనే. ఖచ్చితంగా గెలుస్తాము. నన్ను గెలిపిస్తారు వీళ్ళందరూ. గెలిచినాక మాకు ఏదైతే కావాలనో ఇవన్నీ, ఈ పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, ఇవన్నీ కూడా మేము చేయిస్తాం. ఇది ఏదైతే మధుమోహన్ అయితే ఒక విషయం 18వ వార్డు సంబంధించిన అభ్యర్థి అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. ఈరోజు నా ఉన్నటువంటి 18వ వార్డు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నెరవేర్చడమే నా యొక్క ధ్యేయం. కంపల్సరీ అందుకే ప్రజాక్షేత్రంలో ముందుకు వస్తా ఉన్నాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మొగ్గు చూపి ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తే ఉదయం నుంచి సాయంత్రం మీ కండ్ల ముందరనే ఉంటా కాబట్టి ఏ సమస్య నా దగ్గర చెప్పుకోవచ్చు కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక విషయం అయితే మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కాలువ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ముందుకు తీసుకెళ్తా కంపల్సరీ అభివృద్ధి పథంలోనే ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కంపల్సరీగా 18వ డివిజన్ పేరు ఒక లెవెల్లో పెడతా అని చెప్పేసి మనకు మధుమోహన్ చెప్పడం జరిగింది.